స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఓటమిగా కాంగ్రెస్ సరికొత్త వ్యూహం సిద్ధం. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ, లోక్సభ, ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఓట్ల శాతం రెట్టింపు స్థాయిలో తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. దాదాపు 70% ఓట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా పార్టీ గ్రాఫ్ అమాంతంగా పెరగడమే కాకుండా 10 ఏళ్ల పాటు ఓట్ బ్యాంక్ పదిలంగా ఉంటుంది అనేది పార్టీ ఆలోచన. ఈ మేరకు టీపీసీసీ కార్యవర్గం ఓట్ బ్యాంక్ పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.5% ఓట్లు రాగా లోక్సభ ఎన్నికల్లో 41% వచ్చాయి. దీన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో 70% పెంచాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు కొత్త టాస్క్ ను ఇవ్వబోతున్నారు. 1-2 రోజుల్లో సీఎం పార్టీకి చెందిన కీలక నేతలతో రివ్యూ నిర్వహించే అవకాశం ఉందని పార్టీకి చెందిన ఓ నేత చెప్పారు. రాష్ట్రంలో పవర్ లో ఉన్నందున స్థానిక సంస్థల్లో ఓటు బ్యాంకును పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదని టీపీసీసీ నేతలు ధీమాను వ్యక్తం చేయడం గమనార్హం. లోక్సభలో వచ్చిన ఓట్ల శాతంతో పోల్చితే లోకల్ బాడీ ఎన్నికల కోసం పార్టీ పెట్టుకున్న లక్ష్యం దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంది. ఈ మేరకు ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యేందుకు చేయాల్సిన కార్యకలాపాలు, ప్లానింగ్, వ్యూహాలపై పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేతల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటోంది. ఏం చేస్తే ఆ స్థాయిలో ఓట్ల శాతాన్ని చేరుకోవచ్చని స్థానిక ఎమ్మెల్యేల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఇందుకోసం డీసీసీలంతా కీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని టీపీసీసీ ఆ నేతలకు ఆదేశాలు జారీ చేసింది. ఓట్ల శాతాన్ని పెంచుకునేందుకు పార్టీ ప్రత్యేక ప్రణాళికలను తయారు చేస్తున్నట్టు తెలిసింది. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓట్లని బీజేపీకి బదిలీ అయ్యాయని కాంగ్రెస్ బలంగా నమ్ముతోంది. ఇందుకు ఉదాహరణగా మెదక్, మహబూబ్నగర్ స్థానాల్లో బీజేపీ గెలిచిన అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అయితే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ బీజేపీకి పోకుండా కాంగ్రెస్ కు చేరేలా ముందస్తుగా జాగ్రత్త పడాలని పార్టీ భావిస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ గ్రౌండ్ క్యాడర్ ను కాంగ్రెస్ లోకి లాగేయాలని ప్లాన్ చేస్తోంది. స్టేట్, సెంట్రల్ లో పవర్ లో లేని పార్టీలో కొనసాగడం వలన ఉపయోగం లేదని బీఆర్ఎస్ స్థానిక లీడర్స్ నాయకత్వాన్ని కాంగ్రెస్ కన్విన్స్ చేయనుంది. వీలైనంత ఎక్కువ చేరికలు ఈ నెలలోనే జరిగేలా ప్రణాళికను రూపకల్పన చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.